కోవిల్ గుడికి వెళ్ళాం కదమ్మా, మంచిగా చూసాము అవన్నీ కూడానే, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి అయితే కథలు రాబుద్ది అవట్లేదు, చాలాసేపు కూర్చొని ఉన్నాము. చక్కగా ఎవరైనా కనుక ఆ వీడియో కనుక చూడకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, చెప్తున్నాను, చాలా చాలా బాగుంటది ఆ గుడి మొత్తం వాతావరణం అంతాని. ఇంకా గోదావరి అవతలకి వెళ్ళాలి కదమ్మా, పని ఉందని చెప్పాను కదా గోదావరి అవతల. ఇంకా నేను ఏం చేసామంటే టిఫిన్ తినేసి వెళ్దాం కనుక అనేసి అన్నారనమాట. ఇంకా హోటల్కి అది వెళ్ళి టిఫిన్ తీసుకున్నాము. పూరి ఒకటి, దోశ 2 ఆర్డర్ ఇచ్చారు, తీసుకొని వచ్చారు. మనమే తీసి తెచ్చుకోవాలనుకో. ఇంకా పూరీలు 2, దోశ హాఫ్ చేసుకున్నాం ఇద్దరం, ఒక పూరి అది దోశని. చాలా బాగున్నాయి, చట్నీ అది కూడా, కూర అదిని. ఇంకా గోదావరి అవతలకి వెళ్ళటానికి ఒక పని మీద వెళ్తున్నాం కదా, అక్కడ కావాల్సిన సరుకులు అవి కూడా కొనేసుకొని మేము ఇంకా గోదావరి సించినాడు బ్రిడ్జి మీద నుంచి, అదే పాలకొల్లు మీద నుంచి వెళ్తున్నాము. అక్కడ సించినాడు. ఇంకా కాలువ చూసావా, పిల్ల కాలువ. పిల్ల కాలువ కాదు, కాలువే ఇది. పిల్ల కాలువ అంటే ఇంకా చిన్నవి, కానీ ఎర్ర నీరు చూడు, నీకు అదే చూపిందాము అందరికి అనేసి అనుకున్నాను. ఎర్ర నీరు ఇప్పుడు పులుసులు అవి పడతాయంటారు కదా, గోదావరి కాలువలు అన్ని ఇదే కలరు, ఇలా మురుకుగా ఇలా ఉంటాయి అన్నమాట. కానీ చూడడానికి ఎంత బాగుంటాయో చూడ, చెట్లు, ఆ కొబ్బరి చెట్లు అవి, ఆ వాతావరణం చూడు ఎంత బాగుందో అసలు కదా. చూస్తుంటే వెళ్తే అదో తెలియని ఫీలింగ్. ఆ కొబ్బరి అన్ని చూడు, డొక్కలో కొబ్బరి, నాకు అవి చూడగానే భలే అనిపిస్తుంది. అంటేనే కొబ్బరికాయలు అవి ఒలిచేస్తారు కదా, అవన్నీ గుంపుగా వేస్తారు, అవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఇక్కడేమో మిల్లు, అది బియ్యం రైస్ మిల్లు, ఓక అవన్నీ కూడా ఉంటాయి. మంచిగా ఆంజనేయస్వామి విగ్రహం చూడు ఎంత పెద్దగా ఉందో అక్కడ. ఊర్లో ఉంటుంది, ఎక్కడ పడితే ప్రతి ఊరికి విగ్రహం ఉంటది. ఇదిగో అమ్మ సించినాడు బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంది మాధు, చక్కగా మబ్బు అవి చూడు, ఎక్కడ వర్షం పడిపోతుందా అనుకున్నాం. వాతావరణం అది కూడా చూస్తుంటే ఎంత అందంగా ఉందో చూడు, ఆ చెట్లు అవి కదా చూడడానికి. ఆ చెరువులో ఇక్కడ ఒక కొంగ ఇది నిలబడింది అమ్మ, అదిగో అది ఎగురుకుంటే ఎలా వెళ్ళింది, ఎంత బాగుందో, నాకు ఎంత బాగా అనిపించిందో. చాలా సేపు నిలబడ్డాను నేను. ఇంకా అక్కడ ఆ కొబ్బరి తోట అవి, ఆకాశం అంతా కలిపి ఉన్నది చూస్తుంటే అబ్బబ్బా ఏం ముచ్చటగా ఉందో. ఆ గోదావరి చూడు ఎంత అందంగా ఉందో, ఎర్ర నీరు అనమాట. పులుసులు అవి ఉంటాయి, అమ్ముతారమ్మా ఇక్కడే అంటున్నారు, సించినాడు బ్రిడ్జి దగ్గర అమ్ముతారు అని అంటున్నారు. అంటే ఇక్కడ కాదు, ఆ కింద దగ్గరలో కిందకి వెళ్తే గోదావరి కాడికి ఆ జనాలు అవి ఉన్న కాడ పట్టి కాడ అమ్ముతారనమాట. నేను బ్రిడ్జి మీద నుంచి అయితే చూస్తున్నాను ఇటువైపుకి, ఇంకా అటువైపుకి బాగా అటు ఇటు వెళ్తానే ఉన్నాయి కదా, ఇంక వెళ్ళటానికి లేదు, ఇక్కడ నుంచి తీసాను. అక్కడ చూడమ్మా ట్రైన్లో గోదావరి అవతల ఉన్న వాళ్ళందరూ కూడా నరసాపురం వచ్చి ఎక్కాలి. కానీ ఇప్పుడు అక్కడ కూడా బ్రిడ్జి వేస్తున్నారు, బ్రిడ్జి కడుతున్నారు చూడు, ట్రైన్ అదిని స్టేషన్ అవిని. ఇంకా త్వరలోనే ఇంకా అక్కడ కూడా పడుతుంది, చాలా సంవత్సరాల తర్వాత, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అది అవుతుంది. ఇక్కడ చూడమ్మా పంటలు అవిని ఎంత బాగుందో చూడడానికి కదమ్మా, చూడముచ్చటగా చక్కగానే వెళ్తున్నా కదా. కొబ్బరి చెట్లే చూస్తుంటే అవి ఖాళీ ప్లేసులు, ట్రాక్టర్లు ఇవి చూడు, గడ్డి గేదెలు బర్రెలు అన్ని కనపడతా ఉంటాయి. అవన్నీ పాత రోజులు గుర్తుకొచ్చేస్తా ఉంటాయి. పైగా పెద్ద పెద్ద చెట్లు ఇటువైపు, అశోక అటు ఇటు ఇరువైపులా చెట్లు నాటించమని అన్నది ఇక్కడ ఉంటది అంతా కూడా. మన సైడు ఇటువైపు అటువైపు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఎంతెంత లావు మొదలతోటి ఉంటాయో. ఇంకా గోదావరి అవతల అయితే పని అయిపోయింది, పని పూర్తి అయిపోయింది. రిటర్న్ కూడా బయలుదేరిపోయాం మేము అప్పుడే. కానీ ఈసారి సించినాడు బ్రిడ్జి మీద నుంచి కాకుండా గోదావరి పంట ఎక్కుదామని చెప్పేసి ఇటు వెళ్తున్నాం అనమాట. కానీ వెళ్తుంటే మాదు పాత ఇల్లులు, పెంకుటిల్లులు అవి అన్ని కనపడుతున్నాయి. ఇగో పిల్ల కాలువలు అంటే ఇవి, ఈ సైడ్ చూడు కాలువలు, చిన్న చిన్న కాలువలు. ఇవన్నీ కూడా ఎవరు మన డాడీ చెప్పారు కదా, అప్పుడు పంటలు అవి నీళ్ళు అవి లేకపోతే గోదావరి నుంచి ఎలా నీళ్ళు తెచ్చుకోవాలో లేదని అంటే ఆ పిల్లల్ని కూడా అమ్మేసుకునేవారు ₹10 అదిని. తర్వాత కాటన్ దొర గారు వచ్చి ఇవన్నీ కూడా కాలువలు ఇవన్నీ చేయించారన్నారు. ఇదే కొబ్బరి, అదే అంటున్నాను, ఏంటి ఈ కొబ్బరికాయలు పట్టుకెళ్ళిపోదామా అండి అన్నాను అనమాట డాడీ తోటి. ఏ వదిలే బాబు మోసుకెళ్ళలేము అనేసి అన్నారు సరదాగానే. కానీ చూడగానే కొబ్బరికాయలు పట్టుకెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది అనమాట. ఇగో చూడమ్మా వంతెనలు, కాలువలకి చిన్న చిన్న వంతెనలు ఇవన్నీ కూడా కట్టించారనమాట. అందుకే అతని విగ్రహాలు ప్రతి చోట కనపడతానే ఉంటాయి, నీకు చూపిస్తా ఉంటాను. కానీ
ఇందాక ఒక అది చూడు. విగ్రహం వెళ్ళింది. అదిగో అదంతా పైగా కాలువలో చూసావమ్మా, గొర్రెపటెక్కని మొత్తం వేసేస్తుంది, అలాగ మొత్తం పాకేస్తుంది అనమాట. ఒక తీగ ఇంకా తీగలు వస్తున్నాయి. ఖాళీ అసలు పెద్దదే ఉంటది. ఆ గొర్రెపటెక్క వల్ల మొత్తం మూసేసినట్టు అయిపోతుంది. కాలువ పెద్దగానే ఉంది అక్కడ చెప్పాలంటే, ఈ దగ్గరికంటే మూసేస్తుంది. అట్లా ఆకుల మీద చక్కగా పేర్లు రాసుకునే వాళ్ళు మా చిన్నప్పుడు. ఆ కాయలు అవి తీసి నేల మీద వేసి కాలుతో తొక్కేటోళ్ళం, ఫట్ ఫట్ మనీ అన్నమాట. అవన్నీ కూడా మా చిన్నప్పుడు అని. గొర్రెపటెక్క ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడు ఎలా మూసిపోయింది. గోదావరి అవతల అయితే కొబ్బరి చెట్లకి అసలు లోటు ఉండదు. గోదావరి అవతల అంటే కొబ్బరి చెట్లు ఉన్న పేరు అది. వర్షం మబ్బు మాదు, అయ్య బాబా మేము వెళ్ళేదాకా వర్షం రాకూడదు దేవుడా దేవుడా అనేసి అనుకుంటున్నాము. మబ్బు ఎక్కడి నుంచో ఎవరో తడుస్తా మాత్రం వెళ్తున్నారు, ఎక్కడో కురిసేస్తుంది అనుకుంటున్నాం అనమాట. ఇదేంటి రోడ్డు అన్ని గుంటలు గుంటలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు అని గొంతులు వేసుకుంటానే వెళ్ళినట్టు వెళ్ళాము మేము అవుతాయి. అందుకే రోడ్డు కూడా చూపిస్తున్నాను, అదిగో చూడు ఎలా ఉందో రోడ్డు. అన్ని చోట్ల ఉంటాయి అనుకో, ఇక్కడ చాలా సేపు టైం వేస్ట్ అయింది అనమాట ఆ గుంటల రోడ్ల వల్ల. మళ్ళీ బండి తేడా అవుతాయి. ఇగో కాటన్ దొర విగ్రహాలు అని చెప్పానే, ఇక్కడ చూడు మళ్ళీని అక్కడక్కడ ఉంటానే ఉంటాయి. కానీ అందుకనే చూసి మరి అలా ఆగి మరి తీస్తున్నాను. పైగా ఈ సైడ్లు చూడమ్మా, అంతకు ముందు ఆకులతోటి దళ్ళయి కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ఈ క్లాతులు అవి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆ క్లాతులతోనే దడి కింద కట్టేసుకుంటున్నారు. గుళ్ళు చూసేవా, అది గొర్రెపటెక్క ఇదిగో ఎలా మూసేసిందో, మొత్తం కాలువను మూసేసింది. అందుకే ఇది ఎంతలా మూసేసింది. అయ్యో కొంచెం ఉన్నప్పుడే తీసుకుంటే అంతలా ముయ్యదు కదా అనిపించింది నాకు. అలా ఒక పని అతన్ని పెట్టి మరి తీయించాలి అవన్నీ కూడానే. ఆ పంచాయతీ వాళ్ళు అలా పెట్టి తీయిస్తారు. అప్పుడు గుళ్ళు చూడు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఆ పాతిళ్ళు పెంకుటిల్లు చూడమ్మా, అయ్యో చూడు మళ్ళీ కనపడవు తెలిసి కొన్ని రోజుల తర్వాత అవి కూడా. అదే అందుకనే మీకు చూపిద్దాము. ఇంకో 2-3 సంవత్సరాలు పోతే అవి ఉండవు మరి, ఒక్కొక్కరు కట్టేసుకుంటున్నారు పాతిళ్ళు. కానీ అలాంటి ఇల్లు చూడాలంటే మళ్ళీ రావు, చూడలేము. మంచి మంచి స్తంభాలతోటి పెద్ద పెద్ద అట్లతోటి ఈ అరుగుల మీద కూర్చునేవారు పెద్దవాళ్ళు. అయ్యి అలా అరుగుల మీద కూర్చొని ఈ ఇప్పుడు పాతిళ్ళు చూడు షెడ్ల కింద అయిపోయినాయి అనమాట. ఇగో ఇది చూడమ్మా మట్టి, నల్ల మట్టి. అది స్థలాలు అవి ఉండి కొంచెం లోపలికి ఉంది, పైకి ఎత్తుగా వేసుకోవాలనుకున్న వాళ్ళు అందరూ అలా ట్రాక్టర్లో మాట్లాడుకుని వేయించుకుంటారు. చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట నేల. అప్పుడు గోదావరిలో ఎంత బాగుందో చూడవా, అటు ఇటు చెట్లు చూడు, చెట్లు అశోక చక్రవర్తి ఇరువైపులా చెట్లు నాటించారు. అది ఒకటే గుర్తుకొస్తుంది నాకు ఆ చెట్లను చూస్తుంటేనే. అయ్యా చెట్టు చూడు ఎంత మొదలుందో, ఎంత లావుందో. ఇలాంటివి బోల్డ్ వెళ్ళిపోయినాయి, నేను తీయలేదు, ఆగి మరీ తీసాను అనమాట. ఇంకా పెద్ద పెద్ద లావు చెట్లు ఉన్నాయి. వంతెనలు ఎక్కడికక్కడ చిన్న చిన్న వంతెనలు ఉంటానే ఉన్నాయి అటు ఇటును వెళ్ళటానికి దారికి. కొబ్బరి తోటలు భలేగా, అరటి చెట్లు, అన్ని చెట్లు, పూల చెట్లు, కూర్చొని చక్కగా అవన్నీ కూడా బయట ఒక పొయ్యి పెట్టుకుని అలాంటి కొబ్బరి అన్నీ ఎంత బాగా వండుకోవచ్చని ఎంత ముచ్చటేసిందో. చూడటానికి ఎంత అందంగా ఉంటుందో మా ఊరు వాతావరణమా. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలా అనుకుంటాం కానీ ఊరేనమ్మా ఏదైనా. ఊరు వెళ్ళాలన్నప్పుడు ఎంత ఆనందంగా సంబరంగా పండగలకి అయ్యి సంక్రాంతికి వాటికి ఎలా వెళ్ళిపోతాము ఎగరేసుకొని. మరి ఇలాంటి వాతావరణం చూడడానికే. ఇంకేదో తప్పక ఊరు బతుకు తెరువు కోసం వదిలి వచ్చేస్తున్నారు. కానీ ఎదుగు చూడ ఇల్లు చూడు, పాతిల్లు, అబ్బబ్బబ్బబ్బా. అందరు గ్రీన్ క్లాత్ కట్టుకున్నారు. ఇప్పుడు కట్టుకోవట్లేదు, గోడల పనులు అయ్యే వేసుకుంటున్నారు. అవును, అది ఎక్కడికక్కడ కొబ్బరికాయలు, ఇగో కొబ్బరికాయలు పార్సిల్ వెళ్ళిపోతున్నాయి సంచులు కట్టుకుని. ఎక్కడో వర్షం అయితే ఇదిగో మాది చూడు ఇక్కడ నుంచి అప్పుడే గోదావరి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కనపడదు, అక్కడ చెట్లలోంచి కనపడుతుంది చూడు. అందుకని అవన్నీ అలా తీసాను అనమాట. ఇంక ఎక్కడో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చేసామా అప్పుడే ఏంటి మేము గోదావరి కాడికి. మధ్యలో వర్షం అమ్మ, ఫుల్ వర్షం. ఆగేమో ఒక చోట. ఇంకా రాలేదన్నమాట. రాలేదా? కానీ చాలా పెద్ద వర్షం కురిసిందే. ఇదిగో ఇక్కడ ఇల్లు చూడమ్మా ఎలా కట్టుకున్నారే. ఎన్ని సెంట్లో కానీ లోపలికి ఎక్కడికో ఇల్లు ఉంది. ఎక్కడ బొట్టల టైపు. అదిగో మనుషులు కట్టి ఇటు అటు సింహాలు, సింహద్వారాలు రాజులు అన్న టైపు ఏమో ఎవరో గాని అలా ఇల్లు కట్టుకున్నారు.
అది కానీ ఎక్కడో చెమ్మ గుళ్ళు చూడమ్మా ఎంత బాగున్నాయి వైట్ ఇది అది కృష్ణుడి గుడి ఏదో అనుకుంటా అలాగా అదిగో చెమ్మ స్టార్ట్ అయిపోయింది మేము వెళ్తున్నప్పుడు వర్షం రాదు అక్కడ ఎదురు చూడు తెల్లగా వచ్చి మీద వచ్చి పడిపోతున్నట్టు వచ్చేస్తుంది మేము ఇక్కడ ఉన్నాము కానీ వర్షం అయితే పడుతుంది మళ్ళీ ఎదురు వస్తుంది అనమాట ఆగిపోయింది ఆల్రెడీ కురిసి ఆగిపోయింది మళ్ళీ వస్తుంది చూడడానికి కనపడుతుంది ఎంత బాగుందో కానీ భయం వేస్తుంది పాములు భయాలు అవి కూడా వేస్తాయి అదే అంటున్నాను నువ్వు చూడడానికి అయితే సూపర్ ఉంటాయి పురుగులు దోమలు పాములు భయాలు చెరువు పక్కలే కదా అన్ని అన్ని అవును ఆ భయం అయితే కంపల్సరీ ఉంటాయి ఆ గుంటలు చెమ్మ అదిగో అదిగో మాదు అదిగో అయ్యి చూడు మబ్బుగా ఉందా ఇంటికి వర్షం వచ్చేస్తుంది చినుకులు ఇంకా మా దగ్గరికి రాలేదు అదిగో పాడిపోయింది వచ్చేసింది ఫుల్ గా ఇంకా బండి ఆపేసి ఇంకా ఎదురుకెళ్తే ఎదురుగుండా వస్తుంది మెల్లగా ఎదురుకుండా వస్తా ఉంది అంటే ఆల్రెడీ ముందు కురిసేసింది మళ్ళీ వస్తుంది అనమాట అక్కడ నుంచి కురుచుకుంటూ వస్తుంది ఇంక ఎదురుకెళ్తే ఆగలేమని చెప్పేసి ఆగిపోయి లోపలికి అయితే వచ్చేసాం కాసేపు అక్కడ కుర్చీలు వేసారు కూర్చోమని కాసేపు కూర్చొని వర్షం తగ్గేదాకా ఈలోగా సెల్ ఛార్జింగ్ కూడా అయిపోతే కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టండి అని ఛార్జింగ్ పెట్టించుకున్నాను అవన్నీ పెట్టించుకుని మళ్ళీ వెంటనే వర్షం తగ్గాక బయలుదేరాము ఇల్లు అది షాపా ఇల్లమ్మా ఇల్లు గాని అతను ఇది టైలరింగ్ చేస్తున్నారు చర్చ్ టైప్ ప్రార్థనలు కూడా జరుగుతాయి అనుకుంటా అక్కడ అవన్నీ ఉన్నాయి ఇంకా గోదావరి కాడికి అయితే వచ్చేస్తున్నాం పంట ఎక్కేయడానికి ఇక్కడ చాలా బాగుంది చూడు ఆ వాతావరణం చూడు ఎంత బాగుందో సూర్యుడు మళ్ళీ ఎండ ఎంత చూస్తూనే ఉండదు అనిపిస్తుంది ఆ కొబ్బరి చెట్లు అయ్యి అదే కదా అక్కడ ఒక చైర్ వేసుకొని ఇల్లు ముందు కూర్చుంటే ఇంకా అలా చూస్తూ ఉండిపోవచ్చు కొత్తగా చూసేటోళ్ళకి అలాగ అనిపిస్తుంది ఇదిగో కాటన్ దొర అదిగో మళ్ళీ గోదావరి దగ్గర మళ్ళీ విగ్రహం మరి అవును అతను చేసిన చిన్న విషయం కాదు మరి అందుకనే అలాగే విగ్రహాలు పెట్టి అలా గుర్తు చేసుకోవడం మనం గుర్తు చేసుకుంటున్నాం కదా 10 సార్లు మీకు చెప్తున్నాను కదా అలాగా పంటగాడికి ఇక్కడికి అయితే వచ్చేసేమో ఆల్రెడీ పంట అంతా నిండిపోయింది మోదు ఇంకా వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ పంట అటు నుంచి రావాలి ఒకటి అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలి టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా పంట అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడు ఎంత బాగుందో ఇలా పంట ఎక్కాలని నేను